అందరికీ నమస్కారం అండి. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు. అసలు ప్రధానంగా అనారోగ్యం రావడానికి కారణమైన కొన్ని విషయాలను మనము ఇక్కడ చర్చించుకున్నాం. ప్రధానంగా మానవుడి మనుగడ కోసం అవసరమైన ప్రధానమైన గాలి, నీరు, ఆహారము, ఈ మూడు కలుషితమైనవి. ఈ మూడు కలుషితం అవ్వడానికి ప్రధానమైన కారణము మానవుడి బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడైతే కలుషితమైందో అతను అన్నిటినీ కలుషితం చేయడం జరిగింది. సరే, ఈ విధంగా కలుషితమైనవి. తర్వాత మానవుడు ఆహారము, జీవన విధానం, జీవన శైలి వల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత ప్రధానంగా ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం వల్ల ల్యాప్టాపు, టీవీ, కంప్యూటరు, మొబైల్, ఈ స్క్రీన్ టైం ఎక్కువయ్యి ఆర్టిఫిషియల్ లైట్ మన శరీరం మీద పడడం వల్ల మన శరీరము సర్కాడియన్ రిథమ్ అనే సిస్టమ్ నుంచి డిస్టర్బ్ అవుతుంది. తర్వాత ప్రతిరోజు మన జీవన విధానంలో పాతుకుపోయిన ప్లాస్టిక్, ఎన్నో జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, ఎన్నో ఆహార పదార్థాల ప్యాకింగ్, మనం వాడే బకెట్స్, ఇంట్లో యుటెన్సిల్స్, ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు ఉండడం వల్ల మన శరీరంలోకి రోజు 25 నుంచి 35 గ్రాముల మైక్రో ప్లాస్టిక్, మిల్లీగ్రామ్స్ ఎంసీజీ మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇవన్నీ వెళ్తున్నాయి. మన ఆహారపు అలవాట్లతో పాటు మనిషికి కొన్ని దుర్వ్యసనాలు, మద్యపానము, పొగ త్రాగడము, డ్రగ్స్ వాడడము, గుట్కాలు వాడడము, ఇతరత్ర వాటి వల్ల కూడా శరీరము అనారోగ్యానికి గురవుతుంది. అయితే మన శరీరంలో ఉన్న ఆటో ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి, అంటే రోగకారక శక్తిని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకోవాలి. తర్వాత వైద్య పరిభాషలో శరీరం ఎప్పుడైతే టాక్సిన్స్ పేరుకున్నట్లయితే, అంటే ఫారిన్ బాడీస్, బయట నుంచి వచ్చిన రసాయనిక పదార్థాలు కానీ, కొన్ని వ్యర్థాలు కానీ, కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ కానీ, కొన్ని గాలి ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చినవన్నీ టాక్సిన్స్ పేర్కొన్నట్లయితే అవి శరీరంలో ఆమ్లతత్వాన్ని పెంచుతాయి, ఎసిడిక్ నేచర్ను పెంచుతాయి. మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఈ ఎసిడిక్ నేచర్ నుంచి మనం బయటపడాలి. ఎసిడిక్ నేచర్ నుంచి బయటపడాలి అంటే శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి, అంటే క్లెన్సింగ్ చేసుకోవాలి, అంటే లోపల అంతర్గత అవయవాలని, లోపల శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఎసిడిక్ కండిషన్ నుంచి శరీరము ఆల్కలైన్ కండిషన్, అంటే క్షారతత్వంలోకి వస్తుంది. ఆల్కలైన్ కండిషన్లో ఉండడమే ఆరోగ్యం, ఎసిడిక్ కండిషన్లో ఉండడము అనారోగ్యం. మరి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ మళ్ళీ మనము సింథటిక్ మెడిసిన్స్ వాడడం వల్ల కానీ, కొన్ని రకాల మందు పదార్థాలు, మందులు వాడడం వల్ల మన శరీరంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు వస్తున్నాయి. అంటే వీటన్నిటి నుంచి మనం ఎలా బయటపడాలి? ఇప్పుడు చూడండి, అంటే మన శరీరం అంతా కూడా టాక్సిఫికేషన్ అయిపోయింది, అంటే విషతుల్యాలన్నీ మన శరీరంలో నింపబడ్డాయి. మనం సహజంగా బాహ్య శరీరం శుద్ధి చేసుకోవడానికి సబ్బు వాడతాం, రకరకాల సబ్బులు వాడతాం. కానీ అంతర్గత అవయవాలని, అంతర్గత శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలని మానవుడు ఆలోచన మొదలు పెట్టాలి. ఆ ఆలోచనకి అద్భుతమైన పరిష్కారమే మా సన్ఎడ్జ్ కంపెనీ యొక్క డీటాక్స్ ఎడ్జ్. ఈ డీటాక్స్ ఎడ్జ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ పదార్థము ఎలోవీరా, త్రిఫల నుంచి తయారు చేస్తారు. ఈ డీటాక్స్ ఎడ్జ్ వాడడం వల్ల మనకు ఉపయోగం ఏంటయ్యా అంటే, టాక్సిన్స్ని బయటికి పంపించి అంతర్గతంగా శుద్ధి చేసి శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఈ డీటాక్సిఫికేషన్లో దీని పాత్ర ఏముంది అంటే, లివర్ని, ప్రధానంగా కిడ్నీని, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దాని వలన మిగతా వ్యవస్థలు, ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఆహార జీర్ణ వ్యవస్థ, ఇతరత్ర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఇతరత్ర వ్యవస్థలన్నీ కూడా వాటి యొక్క పనితీరు మెరుగుపడుతుంది.
అంటే ఈ డీటాక్స్ ఎడ్జ్ అని కంపెనీ చూడండి, సన్ ఎడ్జ్ వాళ్ళు, మా కంపెనీ వారు ఈ ఉత్పత్తిని డీటాక్స్ ఎడ్జ్ అని పేరులోనే, నామిన్క్లేచర్లోనే, పేరు పెట్టే విధానంలోనే టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. ప్రతి వారికి అర్థమయ్యే విధంగా డీటాక్స్ ఎడ్జ్ లిక్విడ్ అని చెప్పేసి ఈ ఉత్పత్తిని తీసుకురావడం జరిగింది. ఈ ఉత్పత్తిలో ప్రధానంగా ఎలోవీరా కలబంద, త్రిఫల ఉసిరి, కరక్కాయ, తానికాయ. సహజంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలకి త్రిఫల వాడడం గురించి తెలుసు. త్రిఫలని ఎక్కడ వాడతారు? త్రిఫలను ఉదయం వాడినట్లయితే అది పోషకము, రాత్రి వాడినట్లయితే అది రేచకము. ఉదయం మాట్లాడితే పోషకం అంటే ఏంటి? మనిషి శరీరానికి కావలసిన కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ని త్రిఫల ద్వారా మన శరీరానికి అందుతాయి. రాత్రి వాడడం వల్ల అది రేచకము. రేచకము అంటే మలబద్ధాన్ని తీసివేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో మలబద్ధకం పోయినట్లయితే జీర్ణ వ్యవస్థ అనేది శుద్ధి జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడుతుందో సహజంగా వైద్యశాస్త్రపరంగా 478 రకాల వ్యాధులు రావడానికి ఆస్కారమైన కారణాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ జీర్ణ వ్యవస్థ బాగులేకపోవడం వల్ల ఎన్నో జబ్బులకి ఇంటర్లింక్గా కనెక్షన్ ఉంటుంది. ఎలోవీరా అనే పదార్థము కలబంద, దీంట్లో ఉండే ఎలోయిన్ అనే ఒక ఫైటోకెమికల్ మన శరీరం ఆహారనాళంలో చిన్న ప్రేగు ఉంటుంది. ఈ చిన్న ప్రేగులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి: డియోడినము, ఇలియము, సీకం. ఈ లోపల ఉన్న విల్లే అనే పదార్థాన్ని, మ్యూకస్ లేయర్ని ఈ కలబంద బాగు చేస్తుంది. ఈ కలబంద బాగు చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఏంటి ఆ విల్లే యొక్క పాత్ర? విల్లే ఏం చేస్తుంది? మన శరీరంలో ఆహారనాళం నుంచి జీర్ణాశయంలోకి వచ్చి ఆహారం పచనమైన తర్వాత చిన్న ప్రేగులో మన శరీరానికి కావలసిన పదార్థాన్ని శక్తిగా మార్చుకొని అధిశోషణం జరుగుతుంది. అబ్జార్ప్షన్, శోషణ జరుగుతుంది. మిగతా వ్యర్థ పదార్థాలు మల రూపంలో బయటికి వెళ్తాయి. ఇప్పుడు చూడండి, మనం అంతర్గతంగా బాడీని క్లెన్సింగ్ చేయాలి అంటే డీటాక్సైడ్స్, అంతర్గతంగా బాడీని డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే డీటాక్సైడ్స్, మన శరీరం మలబద్ధకాన్ని నుంచి నివారణ కావాలి అంటే డీటాక్సైడ్స్, మన శరీరంలో కొన్ని పోషకాలను ఉదయం ద్వారా తీసుకోవాలి అంటే డీటాక్సైడ్స్, మన శరీరంలో డియోడినల్ మ్యూకోసాను అభివృద్ధి చెయ్యాలి అంటే డీటాక్సైడ్స్, కొన్ని వ్యవస్థలను బాగు చేసి దాని యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలి అంటే డీటాక్సైడ్స్, మనము మద్యపానము, పొగ త్రాగడము, గుట్కాలు, డ్రగ్స్ వాడడాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి అంటే డీటాక్సైడ్స్. తర్వాత ఎన్నో కలుషితాలు, రసాయనిక పదార్థాలు, రసాయనిక ఎరువులు వాడడం వలసిన రసాయనికాలను దూరం చేసుకోవాలి అంటే డీటాక్సైడ్స్. తర్వాత ఈ పదార్థాన్ని సన్నెడ్జ్ కంపెనీ వాళ్ళు మిషన్ హెల్త్లో భాగంగా, మా కంపెనీ స్లోగన్ ఏంటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ మిషన్ హెల్త్లో భాగంగా ఈ అద్భుతమైన సన్నెడ్జి, ఈ డీటాక్స్ ఎడ్జ్ ప్రోడక్ట్ని మనకు మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఎవరికైనా కొన్ని ఈ ఆరోగ్య సమస్యలు గిన ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా డాక్టర్స్ ప్యానెల్ ద్వారా, మా హెల్త్ అవేర్నెస్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి చక్కగా వైద్య విధానాన్ని సూచించి ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలను మేము సూచించడం జరుగుతుంది. ఈ ప్రోడక్టు సన్నెడ్జ్ కంపెనీ యొక్క గొప్పతనం ఏంటంటే డీటాక్సిఫికేషన్ అనే ప్రోడక్ట్ని తీసుకురావడంతో పాటు మా కంపెనీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఇది సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే ఉత్పత్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామాన్య మానవుడికి అందుబాటులో మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే, చాలామంది అనుకుంటారు శుద్ధి చేసుకోవడం అంటే సబ్బుతో కడుక్కోవడం కాదు. సబ్బుతో ఎన్నో రకాల కొత్త సబ్బులకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా సబ్బుతో పైన రుద్దుకుంటారు. కానీ అంతర్గతంగా ఎలా శుద్ధి చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ ఆలోచన విధాన్ని మార్చుకోండి. ఒక్కసారి లోపల మనము ఎన్నో కలుషితాలను తీసుకుంటున్నాం, జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, అవి ఇవి, ఆ చెత్త ఈ చెత్త, కలుషితాలు అన్నిటిని తీసుకుంటున్నాం. వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే
ఈ ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ టెస్టిమోనియల్ మాకు ఎంతో ఉపయోగకరం. మీరు చెప్పిందే మాకు ఉపయోగకరము. ప్రోడక్ట్ గురించి మేము చెప్పేవాళ్ళమే, కానీ టెస్టిమోనీ ఎవిడెన్స్ కూడా మాకు పేషెంట్ లైన్ నుంచి కానీ కస్టమర్ లైన్ నుంచి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.